ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిగానే కొనసాగుతుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలపై డాక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. జాతీయ స్థాయిలో మదనపల్లెకు పేరు తెచ్చిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బంతుల గౌతమ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి. ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఆకాంక్ష. మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు బంతుల గౌతమ్కు ఘన సన్మానం. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిగానే కొనసాగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటేశ్వరి, ఆర్ఎంఓ డాక్టర్ సుకూర్, వైద్యులు పాల్గొన్నారు. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్ల కొరత, మందుల కొరత ఉందని ఎమ్మెల్యే దృష్టికి సూపరింటెండెంట్ తీసుకొచ్చారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను రాష్ట్ర ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లి వైద్యుల నియామకానికి మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రభుత్వ ఆసుపత్రి అంశమై చర్చించడం జరిగిందన్నారు. ఆయన సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వ ఆసుపత్రిగానే కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నేనే పోయి నేను తీసుకువెళ్ళి ఆయన మాట్లాడాను. ఆయన తీసుకెళ్ళలేదు, దాదాపు ఏమైంది యూట్యూబ్ ప్రాబ్లం ఉంది కదా. దీని తర్వాత ఆపేసారు సార్, పీపీపీ చెప్పి ఆపేసారు. కన్స్ట్రక్షన్ ఒక మేనేజర్ ఉండాలి, ఫుల్ షేప్లో వచ్చి 2:30 పిలిచాను. నేను వస్తున్నాను, మాట్లాడి ఏం చెప్తాను. రోస్టర్లో అన్న ఎందుకు పోలేదు, ఎవరు పోలేదు, ఎవరు చేసుకోవాలి. హాస్పిటల్ డాక్టర్ నథింగ్ బట్ సర్వీసే కదా. ఇంత డబ్బులు తీసుకునేది వేరే, బట్ మీరు ఆ సకాలంలో ప్రాణం కాపాడేది మీరే కదా. 20 నిమిషాల్లో ఆ పేషెంట్ కూడా అటెండ్ చేయలేదు. మన హాస్పిటల్కి 8 గంటలకు వచ్చింది. ఏం స్టేజ్ అందరూ రెడీగా ఉన్నారు. అందరూ చేస్తే ఒకరికి డిపెండ్ ఎక్కువ ప్రెజర్ లేకుండా వాళ్ళ పైన ఎందుకంటే డెడ్ బాడీస్ ఎక్కువ వస్తున్నాయి సార్. ఎన్ని పోస్ట్ మార్టం లేదన్నా బర్త్డే యావరేజ్ యావరేజ్ 2 బాడీ. క్యాజువాలిటీ చేస్తూ పోస్ట్ మార్టం చేయడం అంటే నైట్ డ్యూటీ చేసి పోస్ట్ మార్టం చేయడం సండే కూడా చేస్తున్నాను పోస్ట్ మార్టం. చేస్తున్నాను. ఐపీ లిస్ట్ రాస్తారు కదా, ఓపీడీ లిస్ట్ దాంట్లో ఈరోజు తెల్లవారి 4 గంటలకు నిన్న అసెంబ్లీ పూర్తి చేసుకొని సాయంత్రం స్పోర్ట్స్ మీటింగ్ ఉంది. ఆ స్పోర్ట్స్ మీట్ కంప్లీట్ చేసుకొని పెద్దలు సీఎం గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు అందరూ ఉన్నారు. చేసుకొని మార్నింగ్ 4 గంటలకు రావడం జరిగింది. 9-10 గంటలకు నాకు మెసేజ్ ఏమొచ్చిందంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ధర్నా జరుగుతున్నది. వాస్తవం గవర్నమెంట్ హాస్పిటల్ గత 3-4 నెలల నుంచి గాడి తప్పింది. గాడి ఎలా తప్పిందంటే ఉన్న డాక్టర్స్ ఏదైతే మెడికల్ సూపర్ ఉన్నారో వాళ్ళు డాక్టర్స్ అందరూ మెడికల్ కాలేజ్ లేనందువల్ల పీపీపీ మోడల్లో వెళ్ళిపోయారు. కాకపోతే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పెద్దలకు విన్నవించాము. హాస్పిటల్ వచ్చి మెడికల్ కాలేజ్ నుంచి మినహాయించేసి హాస్పిటల్ యథావిధిగా నడిచేటట్టుగా రిక్వెస్ట్ చేశారు. అదే మాట నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి జిల్లా హాస్పిటల్గానే ఉంచేసేయండి.
ఎందుకంటే మెడికల్ కాలేజ్లో మీరు క్లబ్ చేస్తే వాళ్ళు 70% వచ్చిందే ఫ్రీ చూస్తారు, 30% ఛార్జ్ చేస్తారంటే 1% మనిషి కూడా ఇక్కడ డబ్బు కట్టేవారు రారు. ఏ ఒక్కరి దగ్గర డబ్బు ఉండదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు కట్టలేరు. ఆ విధంగా ఖచ్చితంగా 100% ఫ్రీ ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. దాదాపు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 5 కాన్స్టిట్యున్సీలకు ఇది సర్వీస్ చేస్తున్న హాస్పిటల్ మదనపల్లి జిల్లా హాస్పిటల్. జిల్లాలో రుయో హాస్పిటల్, స్విమ్స్ హాస్పిటల్ తర్వాత సమానంగా ఇక్కడ ఓపీడీ జరుగుతుంది. 1200-1400 మంది ప్రతిరోజు ఓపీడీ ఉంటారు. రౌండ్ ద క్లాక్ 190, 200, 250 మంది ఇన్ పేషెంట్స్ ఉంటారు ఇక్కడ. 100 మంది ఇప్పుడు నర్సెస్ వచ్చారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత. 100 మందికి కూడా పని ఉంది ఇక్కడ. డాక్టర్స్ 27 మంది ఉన్నారు. ఇద్దరికి ఎక్కువ డెప్యుటేషన్ ఇస్తారు. ఇంకా దాదాపు 20 డాక్టర్స్ అవసరం ఉంది. నేను అదే ఒక లిస్టు ఇక్కడ హాస్పిటల్ నుంచి తీసుకుని వెళ్ళి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హెల్త్ మన సార్కి ఇవ్వడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా నేను రివ్యూ చేసి దానికి పరిష్కారం చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి జిల్లా హాస్పిటల్ ప్రయారిటీ, మా బాధ్యత. దానికి పూర్తి స్థాయిగా కావాల్సిన సౌకర్యాలను ఇస్తాం. ఇప్పుడే నేను ఇక్కడ ఒక రివ్యూ పెట్టి మన మెడికల్ సూపరింటెండెంట్ గారు ఆర్ఎంఓస్తో అందరితో మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ సంబంధిత మన మెడికల్ సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా మెడికల్ సూపరింటెండెంట్ ఉన్న డిఎంఈ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫార్వర్డ్ చేశాను. సేమ్ టైంలో మెడిసిన్ కోటా తగ్గించేశారు. దాదాపు 30 లక్షలు కావాల్సిన మెడిసిన్ 10 లక్షల లోపలనే ఇస్తున్నారు. అది జరగాలని చెప్పి మళ్ళా దానికి 30 లక్షల మెడిసిన్ కావాల్సిన పూర్తి మెడిసిన్ కూడా అందజేయాలని చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్ సజావుగా జరగాల, పేదలకు వైద్య రీత్యా పూర్తి స్థాయి సహాయం అందల్లా. అది ఆ విధంగా తప్పకుండా దీనికి బాధ్యత తీసుకుంటాం. ఎక్కడ ఏ సమస్యలున్నా ప్రతి నెల ఫస్ట్ వీక్లో ఒక రివ్యూ మీటింగ్ ఇక్కడ పెట్టి దీని సమస్యలన్నీ పరిష్కారం చేసి దీనికి మంచి ఒక హాస్పిటల్ అప్పుడు 2009-14 నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 3 సార్లు ఆరోగ్యశ్రీ స్టేట్ ఫస్ట్ వచ్చిన హాస్పిటల్. అంత మంచి సర్వీస్ ఓరియంటెడ్ హాస్పిటల్. ఎక్కడో కొన్ని తప్పులు ఉన్నాయి. తప్పకుండా దీన్ని గాడిలో పెట్టి పూర్తి బాధ్యతగా నడిపిస్తాం. జాతీయ పార్టీ అయిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షునిగా బందల గౌతమ్ ఎన్నికవడం మదనపల్లి పేరును ఢిల్లీ వరకు తీసుకెళ్లినట్లు అయిందని మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు బందల గౌతమ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బందల గౌతమ్ మాట్లాడుతూ తాను ఢిల్లీలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టే సమయంలో తనను బందల గౌతమ్ మదనపల్లె అని పిలవడం ఎంతో గర్వంగా అనిపించిందని అన్నారు. తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన తన గురువు పీటీఎం శివప్రసాద్ కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. తనపై ఎంతో నమ్మకంతో ఇంతటి బాధ్యతలు ఇచ్చిన మెహనా మాయావతి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని పేర్కొన్నారు.
మదనపల్లి మండలంలోని రేషన్ కార్డుదారులు తమ ఎఫ్సీ షాపుల్లో ఈకేవైసీ చేయించుకోవాలని తహసీల్దార్ ధనుంజయులు విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన ఎఫ్సీ షాప్ డీలర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది తమ పరిధిలో ఎఫ్సీ షాప్ డీలర్ల వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని కోరారు. మదనపల్లి మండలంలో కొత్త ఎఫ్సీ షాపులు వచ్చాయని ఈకేవైసీ చేయించుకోవడం ద్వారా వారికి సమీపంలోని ఎఫ్సీ షాపులో రేషన్ తీసుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందరికి నమస్కారం. మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మన మదనపల్లి మండలంలో ఉన్న కార్డుదారులు అందరూ కూడా సంబంధిత ఎఫ్ఈ షాప్ డీలర్స్ వద్ద ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా మదనపల్లి మండలంలో మనకి ప్రస్తుతం 19,120 మంది, అంటే ఈ కార్డుదారులు కుటుంబ సభ్యులంతా కూడా కలిపి 19,120 మాత్రమే ఈకేవైసీ పెండింగ్ ఉంది. అది మనకి ఎఫ్ఈ షాప్ వారీగా ప్రతి ఒక్కరి వద్ద కూడా వాళ్ళు ఎవరైతే పెండింగ్ ఉన్నారో అవన్నీ కూడా వివరాలు ఎఫ్ఈ షాప్ డీలర్స్ వద్ద అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మన మండలంలోని ఈ పెండింగ్ ఈకేవైసీ చేసుకోవాల్సిన కార్డుదారులు అందరూ కూడా ఆయా డీలర్ల వద్ద ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. దీనికి ఆఖరు తేదీ మనకి ప్రభుత్వం వారు ఇచ్చిన ఆఖరు తేదీ ఈ నెలాఖరు మార్చి 31 లోపల పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఈ 25, 26వ తేదీ లోపల ప్రతి మండలంలో కూడా పూర్తి చేసి మనం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్డుదారులు ప్రతి ఒక్కరు కూడా మిగిలిపోయిన కార్డుదారులు ఇదివరకే ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికి మరి అవసరం లేదు. ఎవరైతే పెండింగ్ ఉందో వాళ్ళు మాత్రమే ఈకేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి వాళ్ళకైతే ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మిగిలిన వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా వారికి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ ఈకేవైసీ అనేది తప్పనిసరి కాబట్టి వీళ్ళందరూ కూడా సంబంధిత ఎఫ్ఈ షాప్ డీలర్స్ వద్ద ఈ ఈపాస్ మిషన్ ద్వారా ఈకేవైసీని కూడా ఈ 5 రోజుల లోపు పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సో ప్రతి కార్డులోనూ కార్డుదారులు ఎంతమంది ఉంటే అందరూ కూడా ఈకేవైసీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇదివరకే మనకి మండలంలో దాదాపు 194,525 మంది కార్డుదారులు ఉంటే ఇదివరకే 175,342 మందికి ఈకేవైసీ పూర్తి కావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఏ కార్డుదారులో ఒకరు లేదా ఇద్దరు ఉండొచ్చు, లేదా కార్డులో అందరూ ఉండొచ్చు, కొన్ని కార్డులు పూర్తిగా ఈకేవైసీ పూర్తి ఉండొచ్చు. కాబట్టి ఎవరికైతే పెండింగ్ ఉందో ఈ 19,120 మాత్రం పెండింగ్ ఉన్నాయి మనకి మండలంలో. ఆ పెండింగ్ ఉన్న కార్డుదారులు మాత్రమే ఈకేవైసీ చేయించాల్సిన అవసరం ఉంది. ఆ పేర్లన్నీ కూడా మనకి ఎఫ్ఈ షాప్ డీలర్స్ వద్ద అందుబాటులో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉండే వాళ్ళు మాత్రమే ఆ కుటుంబ సభ్యులు తెలియజేసి వారి ఈ 5 రోజుల లోపు ఈకేవైసీ పూర్తి చేయాల్సిందిగా వాళ్ళు ఎటువంటి రాబో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడకుండా ఈకేవైసీ పూర్తి చేసుకుందిగా కోరుతున్నాం. చందాదారుల ఆర్థిక అభివృద్ధి కపిలేశ్వర్ చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లక్ష్మణి మేనేజింగ్ డైరెక్టర్ సికే నాయుడు స్పష్టం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని కపిలేశ్వర్ చిట్ ఫండ్స్ నందు కొత్త గ్రూపుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామకోటి ప్రసాదరావు, తెట్టు శ్రీనివాసులు, రామ్మోహన్, సూర్య ఆసుపత్రి నిర్వాహకులు జాన్ శశికుమార్, బ్రాంచ్ మేనేజర్ నరసింహులు, ఏజెంట్లు పాల్గొన్నారు. సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ సికే నాయుడు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా చందాదారులకు నమ్మకమైన సేవలు అందించామని, ఇందుకు సహకరించిన ఏజెంట్లు చందాదారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల గత 2 సంవత్సరాలుగా ఎటువంటి కొత్త గ్రూపులు ఏర్పాటు చేయలేదని, తిరిగి కొత్త గ్రూపుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. ప్రొద్దుటూరు ముఖ్య కేంద్రంగా రాయలసీమ జిల్లాలో మొత్తం 4 బ్రాంచ్లు కలిగి చందాదారులకు విశేషమైన సేవలు అందిస్తున్న సంస్థ కపిలేశ్వర్ చిట్ ఫండ్స్ అన్నారు. ప్రొద్దుటూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి కేంద్రాల్లో తమ సంస్థ సేవలు అందిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రొద్దుటూరులో 68.50 కోట్ల రూపాయల వ్యాపారాన్ని సాధించిన ఏకైక సంస్థ అని కొనియాడారు. తమ సంస్థలో చిన్న మొత్తంలో పొదుపు చేస్తే పెద్ద మొత్తంలో అవసరాలకు తీరుస్తుందన్నారు. చిట్ ఎత్తిన 1 నెలలోపే మొత్తం నగదును అందించడం తమ సంస్థ ప్రత్యేకత అన్నారు. మున్ముందు చందాదారులకు నాణ్యమైన సేవలు అందించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తమ సంకల్పమన్నారు. ఏజెంట్లు సంస్థ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను
కపిలేశ్వర ఫిక్స్ ఎండి సికే నాయుడు నా పేరు. ముందుగా మదనపల్లి పట్టణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. గత 11 సంవత్సరాల నుంచి మా కపిలేశ్వర చిట్ ఫండ్స్కి సహకరించినటువంటి ఏజెంట్ మిత్రులకు, చందాదారులకు, మదనపల్లి పట్టణ ప్రజలకి మా ధన్యవాదాలు. కొన్ని అనివార్య కారణాల వల్ల మేము గత 2 సంవత్సరాల నుంచి ఎటువంటి కొత్త బిజినెస్ని మనం ఇక్కడ ప్రారంభించడం లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళా మనము తిరిగి ఈ మదనపల్లి పట్టణ ప్రజల కోసము కొత్త గ్రూపులని తీసుకుని వచ్చి మళ్ళీ కొత్తగా మనం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. కావున ఇందుకు ప్రతి ఒక్కరూ మదనపల్లి పట్టణ ప్రజలు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇక నుండి ఏ చందాదారునికైనా సరే చిట్టి ఎత్తిన ఒక 1 మంత్ లోపలనే పేమెంట్ మనం అందజేయగలుగుతాం, వెరిఫికేషన్ అయిపోతానంటే చిట్టి సభ్యులందరికీ. దీనికి సంబంధించి పూర్తి బాధ్యతలు ఇక్కడ బ్రాంచ్ మేనేజరు ప్లస్ ఇన్ఛార్జ్ 2 కలిపి నరసింహులు నిర్వహిస్తాడు. ఈ అబ్బాయి చూసుకుంటాడు. ఇంక నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు మళ్ళీ తిరిగి మీరు కాల్ చేయొచ్చు. కాబట్టి అందరూ మదనపల్లి పట్టణ ప్రజలు, ఏజెంట్లు, చందాదారులు మొత్తం మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మాకు సంబంధించినటువంటి రాయలసీమలో ప్రొద్దుటూరు హెడ్ ఆఫీసుగా నిర్వహించబడుతుంది. తిరుపతిలో ఒక బ్రాంచు, చిత్తూరులో ఒక బ్రాంచు, మదనపల్లి ఒక బ్రాంచు, మొత్తం 4 బ్రాంచులు నిర్వహిస్తున్నాము. ఇక నుండి ప్రతి ఒక్క కస్టమర్కి మనము మంచి సర్వీస్ ఇవ్వాలని ముందుకెళ్తామనేసి మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాము. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని ముదివేడు వద్ద గురువారం సాయంత్రం 2 బైకులు ఎదురుగా ఢీకొని ముదివేడుకు చెందిన హసన్ సాబ్ కొడుకు మౌలాలి తీవ్రంగా గాయపడగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో డాక్టర్లు వైద్యం అందించకపోవడం వల్ల మౌలాలి చనిపోయాడని మృతుని బంధువులు ఆరోపిస్తూ నేడు శుక్రవారం జిల్లా ఆసుపత్రి ఎదుట బైఠాయించి ధర్నాకు పూనుకున్నారు. అత్యవసర విభాగాన్ని ముట్టడించి ఆందోళనకు ఉధృతం చేశారు. డాక్టర్లను సస్పెండ్ చేసే వరకు వదిలిపెట్టేది లేదని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చుట్టుపక్కల గ్రామాల నుండి చికిత్స కోసం చాలా మంది వస్తున్నారని, ఆసుపత్రిలో కనీస వసతులు లేకపోవడం దుర్మార్గమని అన్నారు. మళ్లీ ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మదనపల్లి ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి. పేపర్ చేస్తారు కానీ 10 నిమిషాలు ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక వారం బతికేది. 3 ఏళ్ళు పిల్లవాడు ఉన్నాడంట. ఎవరు డాక్టారు? ఈ రోజు ఏమో చెప్తున్నారు, మేము కూడా లేచి వెళ్ళిపోతాం. ఆ పెద్దకి డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి. మదనపల్లి ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి. నశించాలి డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి. ప్రాథమిక వైద్యం బాగుండాలి. ఎవరు చూస్తారు? యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో చూసుకునేలా ఆ కుటుంబానికి ఏం న్యాయం చేస్తారు సార్ డాక్టర్లు? కనీసం
అంటున్నారు కదా, చుట్టూ 40 కిలోమీటర్ల వరకు ఇది ఒక మంచి హాస్పిటల్ అనమాట. ఇక్కడ ఫెసిలిటీస్ ఇంత అరకొరగా ఉంటే మిగతా పరిస్థితి ఏంటి? ఏదైనా ఎమర్జెన్సీ కేసు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే టేక్ ఓవర్ చేయాలి, అవునా కాదా? ఇప్పుడు ఈరోజు మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చింది? ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల. ఓకే, పొరపాటు అయిపోయింది. ముందు నీ పొరపాటును ఎప్పుడు సరి చేసుకుంటారు? మాకు ఎన్ని రోజుల టైంలో మాకు సమాధానం చెప్తారు? మాకు మంచి హాస్పిటల్ ఎందుకు సెటప్ ఎందుకు కాదు? మాకు హాస్పిటల్ కావాలా, డిస్ట్రిక్ట్ ఫెసిలిటీస్ అన్ని కావాలా, ఎప్పుడు చూపిస్తారు? స్టాఫ్ నెగ్లిజెన్స్ ఉంది. ఆ స్టాఫ్ నెగ్లిజెన్స్ ఎప్పుడు పోతుంది? డబ్బులు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ ఈస్ పేయింగ్ ద మనీ, ద సాలరీ టు ద డాక్టర్స్. వై దే ఆర్ నాట్ సో రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఒక నిమిషం చెప్తారండి. ఇప్పుడు ఏదైనా వాళ్ళ జూనియర్ డాక్టర్లకి మాకు జీతాలు రాలేదని రోడ్లో పోతారు. మేము ఆ డబ్బులు తీసుకుంటున్నారు. ప్రజల డబ్బులు తేలే కదా, మేము ప్రశ్నించే హక్కు మాకు ఎందుకు లేదు? మేమంతా ఇంకొకటి ఏమంటే, మాకు సూపరింటెండెంట్ డాక్టర్తో మేము మాట్లాడతాము, కొంతమంది టీంలా ఫామ్ అవుతాము. మాకు ఇలాంటి సమస్యకి ఏం పరిష్కరిస్తారు? ఎప్పుడు ఫెసిలిటీస్ ఎప్పుడు సమకూరుతుంది? ఎంతవరకు ఎప్పుడులోపు మాకు ఇవన్నీ సమస్యలు తీరుతాయి? ఎప్పుడు మంచి హాస్పిటల్ వస్తుంది? రేపొద్దున చిన్న సమస్య వచ్చినా మాకు ఈ సమస్య అనేది తొందరగా పరిష్కారం అవుతుంది. ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది అని అంటే ఒక విత్-ఇన్ అవర్లో రెస్పాన్సిబిలిటీ, మాకు ట్రాన్స్పరెన్సీ కావాలా, రెస్పాన్సిబిలిటీ కావాలా. డిమాండ్ ఏంటి ఇప్పుడు? We want the hospital with all the facilities, because it's not a small hospital, it's a district hospital. We expect the facilities what is supposed to have a district hospital. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నెలపర్తిపాడు శివారు గణపతి నగరం వద్ద తన కన్నబిడ్డలను కాలువలోకి తోసి కుమార్తె కారుణ్యశ్రీ మృతికి కారణమైన తండ్రి పిల్లి రాజు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రామచంద్రపురం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ బి రఘువీర్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అప్పుల బాధ తాళలేక తన కుమారుడు రామ సందీప్ కుమార్తె కారుణ్యశ్రీలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఈ నెల 17న మధ్యాహ్నం 1 గంటకు తన పిల్లలు చదువుతున్న పాఠశాల నుంచి మోటార్ సైకిల్పై ఎక్కించుకొని కాలువలోకి 2 పిల్లలను తోసేశాడు. కుమారుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా కుమార్తె కారుణ్యశ్రీ కాలువలో మునిగి మరణించింది. తండ్రి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా రాజానగరంలో బంధువులు ఇంటి దగ్గర రాజు ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు బంధువుల సూచనతో రాజు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని డీఎస్పీ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మొన్న మార్చి 17వ తారీఖు రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే అతను తన 2 పిల్లల్ని తీసుకుని భాష్యం స్కూల్లో రామచంద్రపురం టౌన్లో చదువుతున్న తన 2 పిల్లల్ని తీసుకుని మధ్యాహ్నం 1 గంటల సమయంలో గణపతి నగరం దగ్గర ఏటిగట్టు దగ్గర కాలువలో పడేయడం జరిగిందండి. తన 2 పిల్లల్ని. కొడుకు పేరు రామ సందీప్ 10 ఏళ్ళు, కూతురు పేరు కారుణ్యశ్రీ 7 ఏళ్ళు. వీళ్ళిద్దరు పిల్లల్ని పడేసి తను పరారీలోకి వెళ్ళడం జరిగింది. అందులో కూతురు కారుణ్యశ్రీ చనిపోవడం జరిగిందండి. ఆ రోజే కొడుకు ఈదుకుంటూ బయటపడి వాళ్ళ ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పడం జరిగింది. అతను పరారీలో ఉన్న విషయమై మా పోలీసుల దృష్టికి రావడంతో మేము కేసు నమోదు చేసి ఆ పరారీలో ఉన్న పిల్లిరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే అతని బైక్ నిన్న యానంలో దొరకగా యానం కాలువలో పడిపోయాడన్న అనుమానంతో యానం కాలువలో ఇంకా ఇక్కడి నుంచి యానంకి వెళ్లే కాలువలన్నీ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో. అయితే నిన్న 19వ తారీఖు పిల్లిరాజు అనే అతను యానంకి వెళ్ళి అటు నుంచి చుట్టూ తిరిగి రాజానగరం మండపం రాధేపాలెంలో తన బంధువుల ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పగా వాళ్ళు మన పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. దాంట్లో అతను మండపేట రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవడం జరిగిందండి. దాంతో అతను అదుపులోకి తీసుకుని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది.
అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు, తను చనిపోతే తన పిల్లలిద్దరూ అనాథలు అయిపోతారన్న ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పడం జరిగిందండి. ఇక్కడ పిల్లలిద్దరిని తోసేసి ఆ తర్వాత కాలువలోకి వెళ్ళి యానం దగ్గర బైక్ దొరికింది కాబట్టి యానం దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అక్కడ మనసు మార్చుకొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆత్మహత్య సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల ఇళ్లలో ఎవరైనా ఉన్నా కానీ మాకు పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిగానే కొనసాగుతుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలపై డాక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. జాతీయ స్థాయిలో మదనపల్లెకు పేరు తెచ్చిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బంధుల గౌతమ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి. ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఆకాంక్ష. మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు బంధుల గౌతమ్కు ఘన సన్మానం. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.